ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులకు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్టుగానే పవన్ కళ్యాణ్కు అందలం దక్కింది. ఆయనకు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలను చంద్రబాబు కేటాయించడం విశేషం. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేష్కు హెచ్ఆర్డీ, ఐటీ, ఆర్టీజీ శాఖలు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ కేటాయించారు. మంత్రులకు కేటాయించిన శాఖలు ఈ విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. నారా లోకేష్కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్. అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ. కొల్లు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ శాఖ. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ. పొంగూరు నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్. వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తుల నిర్వహణ. సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మెడికల్ ఎడ్యుకేషన్. నిమ్మల రామనాయుడుకు జనవనరుల అభివృద్ధి శాఖ. ఎన్ఎండి ఫరూక్కి న్యాయ, మైనార్టీ సంక్షేమం. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ. పయ్యావుల కేశవ్కు ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాలు. అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్లు. గొలుసు పార్థసారథికి గృహ నిర్మాణం, సమాచార శాఖ. డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ. గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ. కందుల దుర్గేష్కు పర్యాటక, సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ. గుమ్మడి సంజయరానికి గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు. టీజీ భరత్కు పరిశ్రమలు, వాణిజ్యం. ఎస్ సవితకు బీసీ సంక్షేమం, చేనేత. కొండపల్లి శ్రీనివాస్కు చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాలు. మందిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన క్రీడల శాఖలను అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వీరంతా 1-2 రోజుల్లోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.